హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే అక్షయ తృతీయ విశిష్టత గురించి ఈరోజు మనం ఏమి వస్తువులు కొనాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్షయ తృతీయ రోజు ఏమి దానాలు చేయాలో పూర్తి వివరాలతో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అలాగే ఒక చక్కటి పురాణ గాథ కూడా ఉందండి, మనం అది కూడా ఇప్పుడు విందాం. అష్ట ఐశ్వర్యాలను కురిపించే అక్షయ తృతీయ. అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంలో అక్షయ పాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అష్ట ఐశ్వర్యాలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయగా పురాణాలు పేర్కొన్నాయి. అక్షయ తృతీయ పూజా విధానం. అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీ ఇంటిని ముందుగా మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఆ రోజు సాయంత్రం అంటే అక్షయ తృతీయ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని మనం పూజించడం అనేది ముఖ్యమైన విషయం. అష్టలక్ష్మి ఫోటో కానీ, లేదంటే చక్కటి లక్ష్మీనారాయణలు కలిపి ఉన్న ఫోటో కానీ, లక్ష్మీ కుబేర్లు కలిపి ఉన్న ఫోటో అయినా సరే, ఏదైనా ఒక చక్కగా లక్ష్మీ పటం తీసుకుని మనం చక్కగా కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత చక్కగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని షోడశోపచార పూజలు నిర్వహించాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణులకు కానీ లక్ష్మీ కుబేర్లకు కానీ చక్కగా మనం నైవేద్యం ఏం పెట్టాలి అంటే చక్కని పాలతో తయారు చేసిన మధుర పదార్థాన్ని మనం ఇక్కడ చక్కగా నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పాలల్లో కొలువై ఉంటుంది కాబట్టి మనకి చక్కగా మధుర పదార్థం అనేది మనం పెట్టాలన్నమాట. అది కూడా పాలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత లక్ష్మీనారాయణులకు మనం చక్కగా మనం చదువుకునే స్తోత్రాలు ఏంటి అంటే ఆ రోజు చక్కగా కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం చక్కగా చదువుకోవాలి. విష్ణు సహస్రనామం పఠించగలిగే వారైతే ఇంకా మంచిది. విధంగా పూజ ముగించుకున్నాక ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలండి. అమ్మవారికి మనం అంటే లక్ష్మీదేవికి ఆభరణం ఏం పెట్టాలో అని మీకు అనిపిస్తుంది కదా. అక్షయ తృతీయ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బంగారమేనండి. ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే బంగారం ఎప్పుడు తీసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు అసలు బంగారం ఖచ్చితంగా కొనాలని కొంతమంది అనుకుంటారు. వారందరికీ నేను ఒక్క సమాధానం ఇక్కడ చెప్తున్నానండి. అసలు మనం అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలి అని రూలు అంటే మాత్రం ఏమీ లేదండి. చక్కగా